రీసెంట్ గా ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్ కు సంబంధించి ఇచ్చిన తీర్పుకు నిబంధనగా అందరైతే చాలా వరకు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ బ్రాహ్మణుల సంఘంపై కొన్ని సంచలన విషయాలు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి బ్రాహ్మణులంతా కూడా మందకృష్ణ మాదిగకు విరుద్ధంగా సారీ చెప్పాలి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఉన్నారు బ్రాహ్మణ సంఘం కుల వ్యవస్థాపకులు. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి పంతులు గారు. నమస్తే అండి. చెప్పండి, అసలు ఆర్గనైజేషన్ లో నేను కూడా ఒక టీం మెంబర్ ని. బాస్ అంటే బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్. అంటే సామాజిక బాధ్యతగా సామాజికంగా సర్వీస్ అనేది మా యొక్క ధర్మంలో భాగంగా భావించే బ్రాహ్మణ కులంలో సర్వీస్ కూడా మాకు త్యాగము, నిష్ఠ, దీంతో పాటు సర్వీస్, సేవ. అయితే బ్రాహ్మణ కులానికి సంబంధించి కానీ అర్ధరహితంగా లేకపోతే ఏవైతే కొన్ని తెలియని మాటలు మాట్లాడి పెద్ద మనిషిగా ఉన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ భుజాల మీద గన్ను పెట్టి కాల్చినట్టుగానే కాల్చే ప్రయత్నంగానే ఇది హిందూ దళితులకు కానివ్వండి, హిందూ బీసీలకు కానివ్వండి, మిగతా ఇతర హిందువులకు కానీ అన్యాయం చేసేటట్టుగా, వాళ్ళని కించపరిచేటట్టుగా, వాస్తవానికి విరుద్ధమైన విషయాలు మాట్లాడి మేము ఎక్కడ మాట్లాడినా రెండోసారి ప్రెస్ మీట్ కానీ ఏదైనా డిగ్నిఫైడ్గా డీసెంట్గా వారిని గౌరవిస్తూ వారిని ఎక్కడ కించపరచకుండా వారు ఏదైతే దళిత క్రిస్టియన్లకి అనుకూలంగా మాట్లాడుతున్నారో దానికి మేము వ్యతిరేకం. దళిత క్రిస్టియన్లకి అనుకూలంగా కాకుండా దళిత క్రిస్టియన్లు హిందూ దళితులు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వారు మాట్లాడిన దానికి మేము వ్యతిరేకం. అంతే తప్ప ఇంకా ఆయన వేరే నిందలు ఏవైతే చేశారో బ్రాహ్మణులకి పేటెంట్ అర్చకత్వము, ఇవాళ మారిన పరిస్థితుల ప్రకారం అన్ని కులాల్లో అన్ని రకాల వృత్తుల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఉన్నారు. అట్లాగే ఒక ప్రొఫెషనల్ సర్వీసు అర్చకత్వం. ఇప్పుడు నేను అర్చకత్వం చేయకపోవచ్చు, నా యొక్క వర్ణంలో మిగతా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకోటి దాంట్లో 50% పైగా ఆల్రెడీ అర్చకుల్లో ఇతర కులాల వాళ్ళు, బ్రాహ్మణేతరులు 26 కులాల వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. టీటీడీ నిర్వహించే అర్చక పరీక్షలో కూడా ఉత్తీర్ణులైన వాళ్ళు, ఆ వాక్శుద్ధి, ఆ అర్చక ఆగమ శాస్త్రం ప్రకారం దాంట్లో ఇది ఉన్న వాళ్ళు, బ్రాహ్మిన్స్ కాని వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. 90% గ్రామ దేవతల గుళ్ళలో బ్రాహ్మణేతరులే ఇదిలో ఉన్నారు. ఏ రోజు బ్రాహ్మణులు దానికి ప్రశ్నించలేదు, ఇది చేయలేదు. దాన్ని బ్రాహ్మణుల మీద ఇది చేసి బ్రాహ్మణుల్ని కించపరిచినట్టు మాట్లాడి, బ్రాహ్మణుల్ని వ్యతిరేకంగా మాట్లాడి, బ్రాహ్మణుల్ని రెచ్చగొట్టేట్టు మాట్లాడి అది చేసే దాన్ని పెద్ద మనిషిగా ఉన్న మందకృష్ణ మాదిగ గారు అట్లా చేయడం భావ్యం కాదు అని మాత్రమే చెప్తున్నాం. ఇంకోటి నిజాలు చెప్తాం. ఇంకోటి సమాజంలో జరిగిన ఎనీ మూమెంట్ స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ప్రతి దాంట్లో బ్రాహ్మణుల పాత్ర 100% ఫ్రంట్ ఫుట్ లో వాళ్ళు ఇది చేశారు. సమాజానికి వ్యతిరేక ఆస్తులు కోల్పోయారు. ఇది ఇవాళ ఒకవేళ బ్రాహ్మణులు రాజకీయాలు చేసి ఇది చేసే వాళ్ళు అయితే ఇవాళ టోటల్ తెలంగాణలో ఒక బ్రాహ్మణ్ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంది. శ్రీధర్ బాబు గారు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఇంకో తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క బ్రాహ్మణ్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్. అదే రాజకీయాలు చేసి అదే కులం పేరు ఇది చేసుకొని పబ్బం గడుపుకునే ఇదైతే రాజకీయంగా ఉండేవాళ్ళు కదా. అది కానే కాదు. అది వాస్తవ విరుద్ధమైన విషయాలు చెప్పడం జరిగింది. వారు పెద్ద మనసుతో దీన్ని ఇది చేసిన ఆల్రెడీ ఆయన ఎంతో పోరాటం చేసి వర్గీకరణ గురించి ఇది చేసి హిస్టరీలో ఆయనకంటూ ఒక పేజ్ ఉన్న తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంత పేరు సాధించిన తర్వాత అదే ఆయనకి పద్మశ్రీ వచ్చిన తర్వాత మేమే ఇక్కడ బ్రాహ్మణ వైశ్య మిత్ర మండలి తరఫున మేము ఇక్కడ ఈయనకి సన్మానం చేసుకున్నాం. ఆయన లక్ష డప్పుల కార్యక్రమానికి డప్పులు మేము ప్రేమతో ఆయన మీద గౌరవంతో ఇది చేసాం. ఇవాళ అట్లాంటిది ఆయన బ్రాహ్మణ వర్ణం మీద ఏదైతే అక్కస్తో మాట్లాడుతున్నారో అది మంచిది కాదని సవినయంగా ఆయనకి మనవి చేస్తున్నాం. కూడా హిందూ దళితుల గురించి, హిందూ బీసీల గురించి, హిందువుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి గురించి పోరాటం చేయాలి, మద్దతు ఇవ్వాలి, ఈ దేశం ఐక్యంగా ఉండడానికి ఇది చేయాలి అనేది
మనవి చేస్తాం. ఇంకోటి అఖండ భారత్ని విడగొట్టారు, అఖండ భారత్ని ఇది చేశారు అనేది ఇవాళ కూడా సంకల్పంలో మీరు ఏ గుళ్ళు వెళ్ళినా ఎక్కడన్నా ఏ హిందువులైనా ఏ అర్చకుడైనా భరతవర్షే భరతఖండే అని చెప్తారు సంకల్పంలో మీ కులం అడిగి సంకల్పం చెప్పడు బ్రాహ్మడు, సంకల్పం గోత్రం అడిగి చెప్తాడు. ఇది పెద్ద మనసుతో ఆయన ఆలోచించి ఆయనకి ఏం వ్యతిరేకం కాదు, కానీ అట్ ది సేమ్ టైం ఆయన బ్రాహ్మణ వ్యతిరేకం కానీ లేకపోతే హిందూ క్రిస్టియన్లకి దళిత క్రిస్టియన్లకి మద్దతుగా దళిత హిందువులకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వాటికి కానీ మేము వ్యతిరేకం. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.